వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుడి వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనానది కేవలం ఆయన కృప అని నమ్మి ఇంతవరకు నన్ను సజీవ లెక్కలో వచ్చిన దేవుడిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలేక మన ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగిపోదాం. ముందుగా వచనం చదువుకుందాం. నిర్గమకాండము 7వ అధ్యాయము 8-9 వచనాలు చూసుకుందాం. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాని పడవేయు మనము, అది సర్పమగును. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామడుగున ప్రభువా, మీ అపరించి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మను మీకు దయచేసి మాతో మాట్లాడి మేము నాయన ఎలాగా ముందుకు సాగిపోవాలనో మాకు నేర్పించి మహిం పొందమని, విశ్వాస జీవితంలో స్థిరముగా ఉండే కృపాన్ని గురించి వినేస్తున్నాను ప్రార్థించేటుకుంటున్నాం తండ్రి. వినుచున్న మా అందరితో మాట్లాడమని బలపరిచి విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండే కృపాన్ని గురించి మీరే సహాయం చేసి నడిపించి మహిం పొందమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కలైనంగా ఇక్కడికి వచ్చినాం తండ్రి. ఆమె ఇక్కడ చదువుకున్నాం కదా, దేవుడైన యెహోవా మోషేతో చెప్తున్నాడు మాట. ఏమని చెప్తున్నాడంటే, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యం ఫరోకి చెప్తున్నారు కదా. అప్పుడు ఫరో అడిగితే ఏమని అడుగుతాడు? ఒక మహత్కార్యము కనపరచము, మీ శక్తి మాకు చూపించడానికి ఒక మహత్కార్యము చూస్తే కదా మేము నమ్ముతాము, కాబట్టి ఒక మహత్కార్యము చేయుము, కనపరచుడని మీతో చెప్పినప్పుడు, మిమ్మల్ని అడిగినప్పుడు ఒక మహత్కార్యం కనపరచడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోను చూసి, అంటే మోషే అహరోను చూసి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయము అని చెప్తాడనమాట. పడవేయమని మోషే చెప్పాలి, అప్పుడు అది సర్పం అవుతుంది. అది ఆశ్చర్యకార్యమే కదా. ఒక కర్ర సర్పములా పడేసినప్పుడు అది సర్పములాగా అయిపోవడం అదొక మహత్కార్యము, ఆశ్చర్యకార్యమే కదా. కాబట్టి దేవుడు అలా చేయమని ఫరో అడిగినప్పుడు చెప్తున్నాడు అనమాట. చూసారా, మోషే తరపున అహరోను తన కర్రను ఫరో ముందు పడవేసి దాని సర్పముగా మార్చడాన్ని ఈ వచనం వర్ణిస్తుందన్నమాట. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుని శక్తి అపారమైనది, మనకి అందనిది జ్ఞానం, మన జ్ఞానానికి అందనిది మాట. ఆయన సర్వసృష్టిని తన నోటి మాట వల్ల సృష్టించాడు. మానవుల్ని తన జ్ఞానంతో ఆయన ఒక మిషన్లా మనల్ని ఆయన సృష్టించాడు. మనల్ని సర్వసృష్టిని ఆయన అనంతమైన జ్ఞానంతో సృష్టించిన దైవిక శక్తి ఎంత గొప్పది. ఒక కర్రని పాములా చేయడము ఆయనకేమి అది పెద్ద కార్యం కాదు దేవుడికి. ఆయన మోషేకి చెప్పి మోషేకి అహరోను చెప్పినప్పుడు అది కింద పడేసినప్పుడు పాము అయినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో నీవు నేను ఆలోచించవలసింది ఏమిటంటే, దైవిక శక్తి, దేవుని శక్తి. మనకి మన సమస్యలు చాలా పెద్దగా కనపడతాయి. మన అనారోగ్య పరిస్థితులు కానీ, మన ఆర్థిక పరిస్థితులు కానీ, మన నిరుద్యోగంలో ఉన్న సమయాల్లో కానీ, ఉద్యోగం లేకపోవడం కానీ, మన కష్టాలు, నానా విధమైన శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు మనమేమనుకుంటామంటే, ఇది దీన్ని దాటడం చాలా కష్టము, ఇది చాలామంది అనుకుంటారు దేవునికి కూడా సాధ్యం కాదు ఇది అనుకుంటూ ఉంటారు కొన్నిసార్లు. ఎందుకంటే ఆ సమస్య మనం ఏం చేస్తామంటే దేవుని శక్తిపై ఆధారపడం. మన జ్ఞానంతో చూస్తాం, మన ఆలోచనతో చూస్తాం, మన సొంత ఆలోచనతో చూస్తాం. అది మనకి పెద్దగా కనపడుతుంది. దేవుడు కూడా చేయలేడేమో, దేవుడికి కూడా అసాధ్యమేమో అని అనిపిస్తుంది. విద్యార్థులైతే వాళ్ళైతే చదువుతారు, అది పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అది ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడం చాలా కష్టం, ఇది చాలా కష్టం. అంటే దేవుని శక్తి మీద సంపూర్ణంగా ఆధారపడినప్పుడు విశ్వాసంతో మనము అది జయించగలుగుతాం, అది పొందగలుగుతాం.
మరొక విషయం ఏంటంటే, ఒకవేళ ఓడిపోయినప్పటికీ కూడా ఆయన తగిన సమయంలో నీకు గొప్ప కార్యం చేయి దేవుడై ఉన్నాడు. అది ఆ టైంలో నీకు దొరకకపోవచ్చు, ఆ టైంలో మనం పొందుకోలేకపోవచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టడు. ఓడిపోవడం 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 ఓటమి 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 తర్వాత గొప్ప విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ప్రియ కుమార్తె, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నీ శక్తిపై ఆధారపడద్దు. నీ కన్నులతో నువ్వు ఆ సమస్యను చూడొద్దు. నీ కన్నులకు, నీ ఆలోచనతో కానీ, నీ కన్నులతో కానీ, నీ దృష్టితో కానీ ఆ సమస్యను పెద్దగా చేసుకోవద్దు. కానీ దేవుని శక్తిపై ఆధారపడినప్పుడు దేవుడు చేస్తాడు, ఒక అద్భుత కార్యం చేస్తాడు, ఒక ఆశ్చర్య కార్యం చేస్తాడు, ఒక గొప్ప కార్యం చేస్తాడు నా పట్ల, నా జీవితం పట్ల అని నీవు దేవుడి మీద, దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు, దేవుని మాటకు నువ్వు విధేయత చూపించి విశ్వాసంలో స్థిరముగా ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఈ సాయంకాల సభలో మన విశ్వాసం ఎలా ఉంది, మనం పరీక్షించుకోవాలి. నా విశ్వాసం ఎలా ఉంది? తప్పిపోతున్నామా విశ్వాసంలో? ఇది జరగదా, ఇది జరుగుతుందా, ఇది జరగదా, ఇది సాధ్యమా, ఇది అసాధ్యమా? అందుకే ఇర్మియాలో ఉంటాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడైన యెహోవాకి అసాధ్యమైనది ఏది లేదు. 72వ కీర్తన 19 వచనాల్లో చూసుకుంటే, 72వ కీర్తనలో ఆయన మాత్రమే దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయగల దేవుడు అని ఉంటుంది. దావీదు జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు. మరి ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడికి అసాధ్యమైంది ఏది లేదని మనం బలంగా విశ్వసించి నమ్మినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నా జీవితంలో చేస్తాడు. దాన్ని బట్టి ఆ కర్ర సర్పముగా అయిపోతుంది కదా, దేవుని శక్తిని ప్రదర్శిస్తుంది. ఈ కర్ర సర్పములా అయిపోవడం వల్ల దేవుని శక్తి అక్కడ నిరూపించబడిపోతుంది అన్నమాట. నిరూపించబడింది. మోషే మరియు అహరోన్లు దేవుని నిజమైన రాయబారులని, నిజంగా దేవుడి శక్తి వాళ్ళపై ఉందని, దేవుడు వాళ్ళకేం చెప్తే అది వాళ్ళు చేస్తున్నారు, అది జరుగుతోందని, వాళ్ళకి దేవుని శక్తి వల్ల వాళ్ళు చేయగలుగుతున్నారని మరి ఫరో మిగతా వాళ్ళు నమ్మేలాగా ఆ గొప్ప కార్యం అక్కడ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని బట్టి వాళ్ళు దేవుని నిజమైన రాయబారులని నమ్మినట్లుగా, నమ్మకం కలిగేలాగా ఉండేలాగా ఆ వచనం అక్కడ మహత్కార్యం ద్వారా జరగబడిందని మనం ఆ వచనం మనకు తెలియజేస్తుంది. ఇంకా ఫరో ఏం చేశాడు? మాంత్రికులను, తంత్రగాళ్ళను, క్షుద్ర పూజలు చేసేవాళ్ళను వాళ్ళందరినీ రప్పించినప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి కార్యాలు చేయగలిగారు. అప్పుడు ఫరో ఏమంటాడు? మీరే కాదు, వీళ్ళు కూడా మాంత్రికులు, క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, తాంత్రికులు, వీళ్ళు కూడా గొప్ప కార్యాలు చేస్తారు, అది ఆ కర్ర సర్పంగా అయిపోయింది అని అంటాడనమాట. ఫరో హృదయం ఇప్పుడు కూడా కఠినమైనట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళనిచ్చేలా కనపడలేదన్నమాట. ఈ ఫరో ఎప్పుడు తనను తాను దైవంగా అనుకుంటాడు, తనే దైవంగా భావించుకుంటాడు అన్నమాట. ఈ అద్భుతం అతనికి నేరుగా సవాల్ చేసింది. దేవుడు సర్వోన్నతుడని సూచిస్తుంది. సర్వోన్నతమైన వాడు, సర్వసృష్టిని సృష్టించిన వాడు, ఉన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు, మహాదేవుడు, కనికర స్వరూపుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఫరోను ఒప్పించడానికి చేసినప్పటికీ, ఇలాగ ఫరోను ఒప్పించడానికి చేసినప్పటికీ కూడా ఈ చర్య వల్ల ఏమీ జరగలేదు. ఈ కార్యం వల్ల, ఈ సంఘటన వల్ల అతని మొండితనము ఏమాత్రము తొలగిపోయినట్లుగా చూడటలేదు, కనపడలేదు అక్కడ. ఎందుకంటే అతని ఇంద్రజాలికులు చెప్పాను కదా, మాంత్రికులు, క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఇలాగే చేశారు. ఇశ్రాయేల్ వెళ్ళనివ్వడానికి నిరాకరించాడు ఈ ఫరో. అది వాళ్ళు కూడా చేయడం వల్ల సమర్థించుకోవడానికి ఫరోకి వీలు కలిగింది అన్నమాట. వాళ్ళు కూడా, ఈ ఇంద్రజాలికులు కూడా ఈ గొప్ప కార్యాలు చేసినప్పుడు ఇలాగా అతను ఫరో నమ్మనట్టుగా, నిరాకరించినట్టుగా, ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళడానికి ఒప్పుకోనట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. ఈ సంఘటన
ఈ సంఘటన ఏమైంది? ఈ మొదటిగా ఈ కార్యం వల్ల సర్పంగా కర్ర మార్చబడ్డం వల్ల అతను హృదయం ఇంకా కఠినంగానే ఉంది. తర్వాత ఇంకా ఐగుప్తులో అనేకమైన అద్భుత కార్యాలు చేయాలన్నమాట. అనేకమైన కార్యాలు ప్రారంభించడానికి, దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి ఇది ఒక పునాదిగా, ప్రారంభంగా మనం చెప్పవచ్చు మాట. ఈ సంఘటన ఏంటంటే తెగుళ్ళ క్రమాన్ని ప్రారంభించడానికి, అనేకమైన తెగుళ్ళు వస్తాయి మాట. రావడానికి, ఆ ప్రారంభానికి, దేవుని ఆజ్ఞ నెరవేరడానికి ఇది ప్రారంభంగా ఇది మనం చూస్తున్నాం. కాబట్టి సాయంకాల సమయంలో మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, శోధనలు అనేకమైనవి వస్తూ ఉంటాయి, కష్టాలు శ్రమలు వస్తూ ఉంటాయి. మనం పరీక్షించుకోవాలి. ఏ విషయంలోనో తప్పిపోయామా, ఏ విషయంలోనో మనము ఎలా ఉన్నాము, నిరాశలో నిస్పృహలో ఉన్నామా, దేవుని మీద సంపూర్తిగా ఆధారపడ్డామా లేదా, దేవుని శక్తిపై సంపూర్ణంగా ఆధారపడ్డామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ దేవుని దండం, దేవుని శక్తి అధికారానికి ఇంకా చిహ్నంగా ఉన్న దండం. దేవుని శక్తి, దేవుని దండం ఏంటంటే అధికారానికి చిహ్నంగా ఉన్న దండం. భూ సంబంధమైన శక్తిని సవాల్ చేయడానికి మానవుల ద్వారా పనిచేసే దేవుని శక్తిని సూచిస్తుంది. ఇక్కడ మానవులు కాదు, మోషే అహరోన్ల ద్వారా భూ సంబంధమైన సవాలు చేయడానికి శక్తిని సూచిస్తుంది. మానవుల ద్వారా శక్తిని సూచిస్తుంది అన్నమాట. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. మనము ఈ పాత నిబంధనలు అంతా చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు చాలాసార్లు వెళ్ళి అన్ని తెగుళ్ళు వచ్చినా కూడా వెళ్ళి ముందు మనం చూసుకుందాము. అయితే ఎంతగానో ఫరో మొండివాని వలె ఉండి ప్రవర్తిస్తాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు విన్నల్లని జనంగా ఉన్నప్పటికీ దేవుడు ఎంతో ఓర్పు పట్టి వాళ్ళని ఐగుప్తు నుండి బయటకు తీసుకురావడానికి మరి ఎన్నో అద్భుత కార్యాలు చేసినట్టుగా చూస్తున్నాం. మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు నడిపించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఆయనే మన కోసం దిగి వచ్చేసి ఈ భూలోకంలో జన్మించి సిలువుపై శిరస్సు నుంచి అది కాలు వరకు గాయపరచబడి నలగొట్టబడి మరి అమూల్యమైన రక్తం ద్వారా పాపక్షమాపణ పొంది మనం రక్షింపబడడానికి ఆయన చేసిన సిలువు బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎల్లప్పుడూ విధేయతగా ఉండాలి. ఎన్ని అవాంతరాలు, ఎన్ని సోదరులు ఏమొచ్చినా స్థిరముగా, నమ్మకంగా విశ్వాస జీవితంలో ఉండాలి, విధేయత కలిగి ఉండాలని, ప్రతి విషయంలో మనం జయం పొందాలని, దేవునిపై స్థిరమైన విశ్వాసంతో, నమ్మకంతో, ప్రార్థనలతో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాలను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, నడిపిస్తున్నందుకు వందనాలు. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఇలాగే దేవుళ్ళు నన్ను ప్రోత్సహించాలని కోరుతూ, దేవుడు నా పట్ల ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడికి నాకు తెలిసిన దేవుని మాటలు ఇలాగ వివరించాలని నేను ఆశపడి ఈ చిన్న పరిచయంలో నన్ను ప్రోత్సహించాలని కోరుతూ ఈ వాక్యాన్ని, వీడియోని ముగిస్తున్న దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయాబడమైన ప్రేమ మీ ఎవరించి పాల్గొనకు లెక్కలేని శుభ్ర స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. మీరు క్లుప్తంగా మాకు వివరించిన కొన్ని విషయాలు బట్టి, వివరించడానికి నాకు ఇచ్చిన ఆత్మ నడిపేపని బట్టి మీకు వందనాలు ప్రేమ. నాయన, ఇంకనూ మీ జ్ఞానంతో నన్ను ఆశీర్వదించి నాయన అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ ఆశ్చర్యకార్యాలు జ్ఞానం చేసుకుంటూ విశ్వాస జీవితంలో స్థిరముగా, ప్రార్థనా జీవితంలో ముందుకు సాగిపోయే కృపను గురించి ఎప్పుడూ దేవుని శక్తిపై ఆధారపడే అటువంటి విశ్వాసాన్ని నాకు మాకు అనుగ్రహించి మహింపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కిలంగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగా.